ఇవ్వగలంలో నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, టీనేజర్స్, జన్ అల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆలోచనలు మీ మైండ్లో ఏమున్నాయో దానికంటే బియాండ్గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది, తలసరి ఆదాయం పెంచింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, అసమానతలు తగ్గాయి. నేడు అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు, ఐటీ, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సెమీకండక్టర్. మీరు ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది నా హామీ. ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ముందుకెళ్తున్నాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఇవి పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు. ఆ రోజు చెప్పింది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇప్పటికే మనం చేసుకున్న ఎంఓయూలన్నీ పూర్తి చేసి 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. నేను మాట చెప్పడం కాదు, ఇప్పటికే మీరు చూస్తే 282 ఎంఓయూల్ని కార్యరూపం చేశాం. 11,54,136 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 10,37,067 మంది ఉద్యోగాలకి నాంది పలికాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇండస్ట్రీస్ కానీ, కామర్స్, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ మినరల్స్, ఒకటి కాదు అన్నిట్లో కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒక పక్క గూగుల్ వచ్చింది, పుట్టపర్తి కేంద్రంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా ఈ రాష్ట్రానికి వస్తూ ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, స్పీడ్, ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం, ఇప్పుడు గేరు మార్చాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. 36 రోజుల్లో కేంద్రం ఇండికేషన్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసి ఫౌండేషన్ వేసామంటే అది ఈ ప్రభుత్వం చూపించే చొరవ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆ స్పీడ్ చూసిన తర్వాతనే నేను చిన్నప్పుడు నడిపే బుల్లెట్ కూడా, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కూడా మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఏ ప్రాజెక్ట్ వచ్చినా మాటల్లో చెప్పడం లేదు, నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు క్లియర్ చేస్తాం. ఎప్పుడు ప్రారంభం చేస్తారో ఈరోజే డేట్ ఇమ్మని దాని ప్రకారం ముందుకు పోతున్నా. ఈరోజు 288 ప్రాజెక్టులు ప్రారంభించే రోజు కూడా నిర్ణయించామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, టీనేజర్స్కి, జన్ జీకి, ఆల్ఫా జన్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఈ మహానాడు అమరావతిలో కేంద్ర కార్యవర్గం ఉన్నాం. 1875 సెంటర్లో వర్చువల్ సమావేశం జరుగుతూ ఉంది. ఇప్పటికి ఎంతమంది ఉన్నారో నా డాష్ బోర్డులో నేను చూసుకుంటున్నా. ఏ తీర్మానం ఎంతమంది బాగా ఆమోదించారో దానికి కూడా రేటింగ్ పెట్టి తెప్పిస్తున్నా.
అరేంజ్మెంట్స్ ఎట్టున్నాయి అన్నీ కూడా రియల్ టైంలో వస్తూ ఉంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ముందు రోజులు అయిపోయినాయి, పని చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు, పని చేయలేని వాళ్ళు వెనకబడిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను, బెస్ట్ టెక్నాలజీ, ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. నాలెడ్జ్, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని అనుసంధానం చేస్తాం. ఆకాశమే హద్దుగా మీరు క్రియేటివిటీ చేసుకోగలిగితే మీ క్యారియర్ కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి, నచ్చిన మార్గంలో వెళ్ళండి. ఎంప్లాయీగా కాదు, ఎంప్లాయర్గా, ఆంటర్ప్రెన్యూర్గా, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. తప్పకుండా సాధిస్తాం. ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలు ఇస్తున్నాం. మెగా డిఎస్సి ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేశారు, కోర్టుకు పోయారు. ఇప్పుడు కూడా చెత్త మాటలు మాట్లాడుతున్నారు. ట్రాన్స్పరెంట్గా రికార్డు టైంలో ఎన్ని అవరోధాలు సృష్టించినా అధిగమించి 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. 5,757 కానిస్టేబుల్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఆ రోజే వాళ్లకు పెన్షన్ కూడా ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చే ఆన్రోరియం కూడా 4,000 ఇస్తే 12,000 చేశాం. మొదటి సంవత్సరం ఉద్యోగాలు ఇచ్చాం. రెండో సంవత్సరం క్యాలెండర్ ఇయర్ 2026 కూడా అనౌన్స్ చేశాం. ఇఫ్ ది యూత్ రైజ్, ఆంధ్రప్రదేశ్ రైజెస్. యువ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటే దేశానికి చోదక శక్తి అనేది మా నమ్మకం. టీడీపీ డస్ నాట్ డూ పాలిటిక్స్ ఫర్ ది నెక్స్ట్ ఎలక్షన్, టీడీపీ వర్క్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల కోసమే పనిచేయడం లేదు, భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 4వసారి సీఎం అయ్యాను, కానీ గతంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని, గాడి దప్పిన వ్యవస్థలను చూశా. ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. కేంద్ర పథకాల్ని సద్వినియోగం చేసుకోవాల్సిన వ్యక్తులు నిర్వీర్యం చేశారు. ఇలాంటి పరిస్థితులు నేను ఢిల్లీకి వెళ్తే, నేను ఒక విష్ లిస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు తిరిగి నాకు కౌంటర్ ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ సమస్యలు ఉన్నాయి, మీ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం, డబ్బుల్ని డైవర్ట్ చేశారు, ముందు అవి కరెక్ట్ చేయండి అప్పుడే ఇస్తామంటే అడుగు అడుగు ముందుకేస్తూ అన్ని సమస్యలను అధిగమించి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి పరిస్థితి నుంచి ఒక్కొక్క అడుగు వేసాం. బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేశాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోయే విధంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహాయంతో గాడిన పెట్టి మొదటి నెల నుంచే ఆ రోజు ఒక హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీలు వీలైనంత వరకు నిలబెట్టుకుంటున్నాం. ఆ రోజు మనం జూన్లో ఎన్నికల ఫలితాలు వస్తే ఏప్రిల్ నుంచి పింఛను పెంచి ఇస్తామని అరియర్స్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛను కోసం ఇచ్చాం. ఇది దేశంలో సమిక్షేమ రికార్డ్. 4,000, 6,000, 15,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. అతి పెద్ద డీబీటీ ప్రోగ్రాం, పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు. రైతన్న
గత ప్రభుత్వం కేవలం 7,500 రూపాయలు ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేశారు. రైతును నిర్వీర్యం చేశారు. కడాన మైక్రో ఇరిగేషన్ కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 14,000 రూపాయలు ఇస్తున్నాం. మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీని 90% వరకు ముందుకెళ్లే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ధాన్యం సేకరణ చేయడమే కాదు, 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్వా రైతులు గత ప్రభుత్వం మోసం చేస్తే మనం విద్యుత్ రాయితీ ₹50 ఇచ్చాం. కష్టాలున్నాయి. నిన్న కూడా 12,500 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే జూన్ 1 తారీఖు నుంచి వాళ్ళకు కూడా ₹50 కరెంట్ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 2017 జీవో మత్స్యకారుల మీద ఆంక్షలు పెట్టి వాళ్ళ పొట్టగొడితే దాన్ని రద్దు చేశాం. సముద్ర తీరంలో సమస్య వస్తే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, ఎవడు అడ్డం వచ్చినా వదిలిపెట్టమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క మత్స్యకారుల కోసం 200 మోడర్నైజ్డ్ బోట్స్ 240 కోట్ల రూపాయలతో వాళ్లకు కొనిచ్చడానికి ముందుకు పోయాం. మత్స్యకారులకు ఆర్థిక సహాయం రెట్టింపు చేసి 20,000 రూపాయలు అదనంగా 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు పెంచాం. హామీ ఇవ్వకపోయినా మానవీయ కోణంతో దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. చేనేత 200, 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. గీత కార్మికులకి ఈరోజు షాపులన్నింటిలో 15% వాళ్ళకి ఇస్తున్నాం. వడ్డెర ఎవరైతే ఉన్నారో రాళ్ల మీదనే ఆధారపడిన వారికి కూడా మనం ఆదుకోవడం కోసం 15% రిజర్వ్ చేశాం. ఇంకొక పక్కన అర్చకులకు, నాయి బ్రాహ్మణులకు, ఇమాములకి, పాస్టర్లకి, మౌజన్లకి ఆర్థికంగా సహాయం చేస్తాం. గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ప్రజారోగ్యంలో ఒక వినూత్నమైన మార్పుకు శ్రీకారం చుట్టాం. సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు ఈ ప్రాజెక్టు మీరు చూస్తే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ కింద ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రారంభించాం. జిల్లా మొత్తం దీన్ని అమలు చేస్తున్న చిత్తూరు జిల్లాలో